ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్ కు స్వాగతం. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై అమిలినేని కామెంట్. కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రజావేదిక వద్ద ఎమ్మెల్యే సురేంద్రబాబు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను 16 మంది లబ్ధిదారులకు 7,10,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం పాలకులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతిలో కోరుకుపోయి కొట్టుమిట్టాడుతున్నారని ఎమ్మెల్యే సురేంద్రబాబు జగన్మోహన్ రెడ్డిపై ఈ సమావేశంలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రజల సొమ్మును ముడుపుల కోసం అదానికి వత్తాసు పలికి స్వలాభం పొందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీని కనుమరుగైపోయి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ కు శాశ్వతం అవుతారని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఏమైనా అభివృద్ధి చెందిందంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సాధ్యమైందని ఆయన అన్నారు. మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని జనసేన పార్టీ అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ తెలపడం గర్వకారణం అన్నారు. మన రాష్ట్రంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా గమనించి మీ రాజకీయ భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరి మీ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవాలని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు హితవు పలికారు. అందరికీ నమస్కారం. నాకు అనిపిస్తుంది 2014 నుంచి 2024 వరకు కూడా ఏ రకమైన అభివృద్ధి కూడా జరగలేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే 2014లో కొంత ఏదో కమదూరు మండలంలో కొంత అభివృద్ధి అనేది సెంట్రల్ సంబంధించి మళ్ళీ స్టేట్ నుంచి వీళ్ళు తెచ్చుకొని అభివృద్ధి చేయలేకపోయారా, కొంత ఏదైనా ఉంటుందేమో కానీ 2019 నుంచి మాత్రం పూర్తిగా అభివృద్ధికి నోచుకోకుండా దూరం అయిపోయినారు. 2019 నుంచి 2024 వరకు పూర్తిగా విస్మరించినారు. ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ ఏ ఒక్క కార్యక్రమం కానీ ఏదేమైనా కూడా చర్చ జరుగుతుంటే అసెంబ్లీలో అన్ని కూడా 2014 ప్రారంభమైన ప్రతి ప్రాజెక్టు అంటే ఇరిగేషన్ ప్రాజెక్టుల నుంచి అన్ని కూడా ప్రారంభించినారు 19 దాకా. తర్వాత అన్ని ఇతను వచ్చి అన్ని కూడా ఆపేశాడు. అంటే ఎందుకు ఆపాడు, ఎందుకు అప్పుడు మనం ఉన్నారు అనేది కూడా తెలియని పరిస్థితుల్లో ఆ డబ్బు ఆ నిధులంతా ఏ విధంగా ఖర్చు చేశారు అంటే ఇప్పుడు మనం ఇప్పుడు రోజు చూస్తూనే ఉన్నాం. అవినీతి పైన జగన్ అవినీతి పైన అమెరికాలో కూడా వచ్చింది, భారీగా వచ్చింది. అంటే ఏదైతే ఆదాని ఉన్నాడో ఆదాని ద్వారా ఇతను లంచం ఇచ్చి ఆదానికి మన పవర్ కి ఏదైతే మనం కరెంటు ఛార్జీల్లో అవసరం ఉంటుందో ఎక్కువ రేటు కొనడానికి ఈయనకి డబ్బులు లంచం తీసుకొని ఆదాని వాళ్ళతో డబ్బులు తీసుకొని ఈ విధంగా చేయడం జరిగింది. అంటే అమెరికా స్థాయి దాకా కూడా అవినీతికి పోయిందంటే జగన్ ఎంత అవినీతిలో ఉన్నాడో మనం అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. నేనైతే అనలైజ్ చేసుకుంటున్నా. ఇంకొక 15 ఏళ్ళు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీనే రూలింగ్ లో ఉంటుంది. ఎక్కడ ఏమైనా కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు. ఎందుకంటే ప్రోత్సాహం పవన్ కళ్యాణ్ గారి నుంచి అలాగే నరేంద్ర మోడీ గారి నుంచి ఈ ముగ్గురు కూడా ఎన్డీఏ కూటమిగా ముందుకి బాగా చుచ్చుకుపోతున్నారు. ఒక మంచి పరిపాలన అందిస్తున్నారు. అసెంబ్లీలో మాట్లాడిన సేపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ వాళ్ళు వినాలనే ఇంట్రెస్ట్ గా ఉంటుంది సబ్జెక్టు. ఎందుకంటే అభివృద్ధి పైన వాళ్ళు ప్రతి మాట కూడా ఉండాలనేదే ఉంటుంది. ఎక్కడ కూడా అవినీతికి అవకాశం ఇవ్వకోకుండా ప్రతి ఒక్కరు కూడా మాకు కూడా భయం చెప్తున్నారు. మీరు ఇసుక జోలికి వెళ్ళొద్దండి, ఇంకో లిక్కర్ జోలికి వెళ్ళొద్దండి, అవినీతికి పాల్పడొద్దండి మా ఎమ్మెల్యేలందరూ కూడా చెప్తున్నారు. మనం రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని కూడా మా ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. ఏదైతే ఆయన మన నుంచి ఆశిస్తున్నాడో ఖచ్చితంగా అవన్నీ నెరవేరేటట్టు మా ప్రాంతం నుంచి అభివృద్ధి అయ్యేటట్టు ఆయన అడుగుజాడలు నడుస్తామని ఖచ్చితంగా మేమందరం కూడా తెలియజేయడం జరిగింది. జగన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా రాడు, ఆయన పని అయిపోయింది. ఆయన ముఖ్యమంత్రి, ఆయన ఎవరైతే నమ్ముకుంటున్నారో ఆయన అందరూ ఇప్పుడే ఒకటి వాళ్ళకందరికీ చెప్తున్నా, వైకాపా నాయకులకి వైకాపా సంబంధించిన వాళ్ళందరికీ సర్పంచులకి అందరికి కూడా అవకాశం ఉంటే మీరు తెలుగుదేశం వైపు రండి, తెలుగుదేశంలో కలిసిపోండి. లేకపోతే మీకు భవిష్యత్తు లేదు. లేకపోతే ఇంకొక తరంలో వేరే పార్టీ ఏమన్నా వస్తుందేమో తెలియదు. కానీ మీరు నమ్ముకున్న జగన్ రెడ్డి మాత్రం ఎక్కడ కూడా మన రాష్ట్రంలో ఉండేదానికి అవకాశం లేడు, ఉండడు. ఇది నిజం, ఇది సత్యం. ఎందుకంటే ఇప్పుడు ఆయన రోజు విజయవాడ నుంచి బెంగళూరు పైన వేస్తాడు. బెంగళూరులో పోతుండేది ప్రజల కోసం కాదు, అక్కడ ఆయన ఆస్తులు కాపాడుకోవడం, ఈ అక్రమంగా సంపాదించిన డబ్బుని ఏ విధంగా దాచిపెట్టుకోవాలో చూడడానికి వెళ్తున్నాడు. ఇది నేను చెప్పడం కాదు, మీరందరూ కూడా తెలుసు. ప్రతి ఒక్క పేపర్లో కూడా ఈరోజు రావడం జరిగింది. అంటే 1750 కోట్లు జగన్ రెడ్డికి
ఆదాని గ్రూప్ ఇచ్చినారంటూ చెప్తారు. అంటే మన పేపర్లో చూసే చెప్పడం జరిగింది. దీన్ని కూడా ఆ పేపర్లో రాస్తున్నారు. అంటే ఇంత అవినీతి డబ్బు ఆయన దగ్గర ఉంటే ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వాళ్ళు నిజంగా దురదృష్టకరం. మనం ఎంత ఆర్నిష్లు ఇప్పుడు మీరు చూసినారు, మన 5 నెలల పాలలో ఎన్నో స్కీమ్స్, సెంట్రల్ స్కీమ్స్ ఆగిపోయినటువన్నీ కూడా అన్ని స్ట్రీమ్ లైన్ అంతా వస్తాయి. అది పరిపాలన అంటే. అన్ని కూడా పరిపాలన చేయాలి. నేను అనుకోవడం ఇంకో సంవత్సరానికి మొత్తం స్కీమ్లన్నీ కూడా స్ట్రీమ్ లైన్ అయితే ప్రతి ఒక్క రైతు కూడా డ్రిప్ వస్తుంది, ప్రతి ఒక్క రైతు కూడా స్ప్రింక్లర్ వస్తుంది. అందరూ కూడా అన్ని రకాలు కూడా వచ్చే ఏర్పాటు కూడా చంద్రబాబు నాయుడు గారి ద్వారా చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ముగ్గురు కూడా మొన్ననే పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీలో చెప్పారు, ఇంకా 10 ఏళ్లు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. అంటే ఒక పార్టీ అధ్యక్షుడు ఇంకో పార్టీ అధ్యక్షుడికి చెప్తున్నాడంటే ఎంత నమ్మకం ఆ పార్టీ అధ్యక్షుడి మీద. మనము అంతే నమ్మకంగా ఉంటాం. ఆయన అదే క్వశ్చన్ మీ విలేకరుల ముందు అడిగితే చేతులు తిప్పేసుకుని ఆ సమాధానం కూడా మీరు అందరూ విన్నారు. కాబట్టి మనం వైకాపా అడిగే దానికి భయపడాల్సింది కానీ ఆలోచన చేయాల్సిన పని లేదు. మనం ప్రజలకు న్యాయం చేద్దాం. అన్ని విధాలుగా ప్రజలకి తోడుగా ఉన్నాం. ఎప్పుడు ఏం అవసరమైనా కూడా అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయడమే మా బాధ్యతగా మేము భావిస్తున్నాం.